అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వేనా శ్వాస. మౌని, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అన్నాడు ఆమె భయాన్ని లోపల నవ్వుకుంటూ. అయ్యో, అదేం లేదు బావా, నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుండి లేస్తుంటే ఆమె చెయ్యి పట్టుకున్నాడు. కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. కిందికెళ్తున్నాను బావా అనింది తడబాటుగా. ఏ, నాతో మాట్లాడాలి అనిపించట్లేదా? అయ్యో, అదేం కాదు బావా. మరి కిందకెందుకు వెళ్తున్నావు? అది కాఫీ తాగలేదు కదా, తాగేసొస్తాను. నీ అక్క ఉంది కదా, తనని తీసుకురమ్మంటే సరిపోతుందిగా. నువ్వెందుకెళ్ళడం? కూర్చో. నన్ను కాస్త గార్డెన్ వైపు తీసుకెళ్ళవా మౌని? రూమ్లో ఉండి చాలా బోర్ కొడుతోంది అనగానే గతుక్కుమంది మౌని. నోరు తెరుచుకొని చూస్తున్న ఆమెని. ఏంటలా చూస్తున్నావు? పదా అన్నాడు. ఇక చేసేది లేక ఫేక్ స్మైల్ పొలుముకొని అతని చుట్టూ చెయ్యి వేస్తుంటే, వెయిట్ అంటూ మౌని భుజం మీద చెయ్యి వేశాడు. ఒక్కసారిగా భూమి లోపలికి కూరుకుపోతున్నానేమో అనిపిస్తోంది ఆమెకి. ఆమె బలమంతా ఉపయోగించి అతన్ని పట్టుకుంది. ఇక ఒక్కో అడుగు ముందుకేసేదే ఉంది. జస్ట్ నిలబడితేనే ఇలా ఉంటే అడుగు ముందుకేస్తే నా పరిస్థితి ఏంటి అని ఒంటి నిండా చెమటలు పడుతుంటే మౌని అవస్థను చూసి నవ్వుకుంటున్నాడు ధీర్. ఒక్కో అడుగు వేయిస్తున్న మౌని ఆమె ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంటే రూమ్ బయటకు వచ్చేసరికి కింద వాలిపోతున్న మౌనిని చూసి నవ్వుకుంటూ ఆమె పట్టు లూజ్ అవుతుంటే టక్కున వచ్చి పట్టుకుంది సీత. సడన్గా జరిగిన చర్యకి అయోమయంగా సీతని ధీర్ని మార్చి మార్చి చూస్తూ ఉంది మౌని. ప్రేమంటే బరువు అనిపించదు అనింది సీత ఒక కన్ను పైకెత్తి ధీర్ని చూసి. సీత మాటలకి ఉలిక్కిపడి అక్క వంక చూసింది మౌని. అసలు ఏమనిందో అర్థం కాక చూస్తుంటే, ఏం మాట్లాడుతున్నావు సీత అన్నాడు ధీర్ ఏం తెలియనట్లు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలండి, పదే పదే చెప్పించుకోవాల్సిన అవసరం లేదు అనింది సీత. అక్క ఎందుకలా అన్నదో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంటే అక్కడి నుండి వెళ్ళిపోయారిద్దరూ. ఏంటి సీత అలా మాట్లాడావు? తనకి డౌట్ వస్తుందేమో. వస్తే రానివ్వండి, తనలో మార్పు రావాలన్నదే నా కోరిక. అదే కదా నేను చేస్తుంది. ఈ ఒక్క మాటతో మారుతుంది అని నేను అనుకోవట్లేదు అన్నాడు. అవునండి, శిల ఎన్నో దెబ్బలు భరిస్తేనే అది శిల్పమవుతుంది. ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాంగా. వచ్చిన ప్రతి సిచ్యువేషన్ని నేను వాడుకుంటాను. సర్లే, ఈ గొడవల్లో పడి నన్ను పూర్తిగా మర్చిపోతున్నావే అంటూ తన మీదకి లాక్కున్నాడు. ఏం చేస్తున్నారు మీరు? ఆ రాక్షసి పక్కనే ఉందిగా, మనిద్దరం నాటకం ఆడుతున్నట్లు దానికి తెలియకూడదు ఎట్టి పరిస్థితుల్లో అనింది సీత. ఏంటో నా బ్రతుకు. పెళ్ళై నోనో శోభనమై కనీసం ఒక నెల రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే నా పెళ్ళానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. ఏంటండి అలా మాట్లాడతారు? మీరు దూరంగా ఉన్నది నిన్న ఒక్కరోజేగా. మీ మనసు బాలేక అలా ఉన్నారే గాని మీరు నన్ను వదిలి ఏమైనా ఉంటారా ఏంటి? అవునే సీత, నిన్ను వదిలి ఒక్కరోజుంటేనే నేను ఇంతలా విలవిలలాడిపోతున్నాను. మీ చెల్లెలి మనసు మారే వరకు దూరంగా ఉండాలంటే నా వల్ల కాదు. మిమ్మల్ని దూరంగా ఎవరుండమన్నారు? డేలోనే కదా మీరు దూరంగా ఉంది. నైట్ మొత్తం నా దగ్గరే ఉంటారుగా. నేను కూడా ఆ డేలోనే అంటున్నా. సర్లే, కనీసం ఒక ముద్దైనా ఇవ్వవే, రాత్రి వరకు పనికొస్తుంది. చీ, సిగ్గులేదు మీకు? పబ్లిక్ ప్లేస్లో ఏంటి ఇది? నా ఇల్లు పబ్లిక్ ప్లేసా? ఇది మీ ఇల్లైనా మన రూమ్ కాదుగా. అయినా ఇప్పుడు అదొచ్చిందంటే ఇంకా ఏమైనా ఉందా? ఏమవుతుంది అన్నాడు ఆమె పెదాలని అలాగే చూస్తూ. ప్లీజ్ వద్దండి. ఇంకా ఎన్ని రోజులు? కొన్ని రోజుల్లో మారుతుందని నా మనసు చెబుతోంది. అప్పటి వరకు ఈ తిప్పలు తప్పవు. అంతేలే అని నిట్టూరుస్తూ బయట ఉన్న స్వింగ్ చైర్లో కూర్చున్నాడు. ఏవండి, అదొస్తోంది అనగానే అతని కాలుని పట్టుకొని ఇబ్బంది పడుతున్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేశాడు. సారీ బావా అనింది దగ్గరికి వచ్చి మౌని. సారీ ఎందుకు మౌని? మిమ్మల్ని మోయలేకపోయాను. నేనున్నాను కదా, నీకెందుకు బాధ అనింది సీత. మా ఆయనని మోయడం నాకు బరువేం కాదు అనింది రోషంగా. నీకు కోపం ఎందుకొస్తుందక్కా? ఏమైంది? నాకు కోపం ఎందుకొస్తుంది? బానే ఉన్నాను అనింది. సర్లే, నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు అనింది మౌని. మరి బావని బయటకు తీసుకురమ్మన్నప్పుడు ఎందుకు తీసుకురాలేదే? ఇక్కడ కూర్చోబెట్టాక నేను చూసుకుంటాను అంటున్నావు. నేను చెప్పాను కదా, ఆయన ఎక్కడికి అడిగితే అక్కడికి తీసుకెళ్ళమని.
చెప్పావు కానీ బావని మోయడం నా వల్ల కాలేదక్కా. అవునులే, అది కూడా కరెక్టే. బావని మోయడం నీ వల్ల ఏమవుతుంది? ఆయన నా భర్త అనింది సీత నొక్కి పలుకుతూ. మౌని, నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను? బావంటే నాకు చాలా ఇష్టం. ఆయనను నేను ఎలాగైనా మోయాలి. మా అక్కకి అది ఎలా సాధ్యమవుతుంది? అది కూడా నాలాగే సన్నగానే ఉందిగా అని ఆలోచిస్తూ, సరే కానీ బావకి ఏదైనా స్నాక్స్ తీసుకురా అక్క, నేను బావని చూసుకుంటాను. అంత ప్రేమే ఉంటే నువ్వే వెళ్ళి చేయొచ్చుగా. అయినా ఈ మధ్యలో నువ్వు బావ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. అదేంటి అలా మాట్లాడతావు? నాశనం అవుతున్న నీ జీవితాన్ని కాపాడిన దేవుడు బావ. అలాంటిది ఆయనని ప్రేమగా చూసుకోవడం తప్ప అక్క? అబ్బో అనుకుంది సీత. ఇటు ధీర్ కూడా. అవునవును మౌని, తప్పకుండా చూసుకోవాలి. బావ దేవుడు. అందుకే ఆయనకి నీ చేతులతో ఏదైనా స్నాక్స్ చేసుకుని తీసుకురాపో అనింది సీత. అబ్బా, నేనేంటి ఇలా ఇరుక్కుపోతున్నాను? ఇప్పుడు నాకు వంట చేయడం రాదే. ఆ కాస్తో కూస్తో వచ్చినా కానీ చేయాలంటే బద్ధకం అని ఫేస్ ఒక రకంగా పెట్టి తప్పదా అన్నట్లు చూసింది సీతని. తప్పదు అన్నట్లు భుజాలెగరేయడంతో కష్టంగా ధీర్ని చూసి నవ్వు పులుముకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది మౌని. వెళ్తున్న తనని నవ్వుతూ చూశారిద్దరూ. ఆమె అలా వెళ్ళిపోగానే సీత ధీర్ హైఫై ఇచ్చుకుంటూ, మీ తెలివి అమోఘమండి. దానికి ఇలా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ మారి ఉండేదే కాదు. మీరు వేసిన ప్లాన్లో దాని మనసు మారాలి. మిమ్మల్ని ఎప్పుడూ ఆ దృష్టితో చూడకూడదు. అలా చూస్తే నాన్న వాళ్ళకి చెడ్డ పేరు. నాకు అని గొంతులో ఏదో అడ్డం పడ్డట్లు అనిపిస్తుంటే ఆగిపోయింది సీత. ఆమె చేయి పట్టి అతని ఒడిలో కూర్చోబెట్టుకొని, ఇప్పుడు ఏమైంది బేబీ? ఎందుకింతలా బాధపడుతున్నావు అని ప్రేమగా అడిగాడు. మీకో విషయం తెలుసా అండి? పెళ్ళైన తర్వాత తన భర్తని వేరే ఆడది, అది ఎవరైనా సరే, ఆ చూపుతో కోరుకుంటే భార్య మనసు విలవిలలాడిపోతుంది. ఎంతలా అంటే ప్రాణం పోయేటప్పుడు ఎలాంటి బాధ ఉంటుందో అంతకంటే రెట్టింపు బాధ తన భర్తని కోరుకుంటున్నప్పుడు కలుగుతుందండి. అది మీకు చెప్పినా అర్థం కాదులేండి అని చిరుకోపంగా అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని అతని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ, సీత, మీకు ఎలాగైతే అనిపిస్తుందో అంతకంటే ఎక్కువ బాధ, ఎక్కువ కోపం నాకు వస్తోంది. బట్ మీ చెల్లి కాబట్టి బ్రతికిపోతుంది. కానీ తన ప్లేస్లో వేరే వాళ్ళు అయి ఉంటే ఇప్పటికిప్పుడే తన ప్రాణం గాలిలో కలిసి ఉండేది. మొన్నొక రోజు నేను కాఫీ తీసుకురమ్మని చెబితే మీ చెల్లికిచ్చి పంపించావు చూడు. ఆ రోజు డెఫినెట్గా చంపేయాలి అనుకున్నాను. బట్ నీ రూపం నా కళ్ళ ముందు మెదిలింది. సో ఆ పని చేయలేకపోయాను. కేవలం నీకోసం మాత్రమే మీ చెల్లి బ్రతుకుతోంది. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు పెట్టే ప్రాణభిక్ష అనుకోవచ్చు. ఆ విషయం ఆ పిచ్చిదానికి తెలియట్లేదు. తెలిసే రోజులు ముందున్నాయి. తెలిసేలా చేస్తాను అన్నాడు పిడికిలి బిగించి. భర్త ప్రేమకి కన్నీళ్లతో అతని గుండెలపై తలవాల్చింది సీత. ఏ ఆడదానికైనా తన భర్తని తన నుండి లాగేసుకుంటున్నారు అని తెలిసినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. ఎక్కడ భర్త దూరమవుతాడో అన్న బాధ ఆడదాన్ని కలచివేస్తుంది. కానీ భర్త ఆమెకు భరోసాని ఇచ్చాడు కాబట్టి కాస్త మనసు కుదుటపడి భర్త స్పర్శలో హాయిగా సేద తీరింది సీత. ఆమె వెన్నునిమురుతో తలపై ముద్దు పెట్టాడో ధీర్. సరే కానీ ఆఫీస్కి ఎన్ని రోజులు లీవ్ పెట్టాలో ఏంటో అన్నాడు. ఇప్పుడు తన కోసం మీరు పనులు మానుకోవాల్సిన అవసరం లేదు. తనని కాలేజ్కి పంపించి మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. వద్దు సీత, తనలో మార్పు రావాలంటే తను కాలేజ్కి వెళ్ళకూడదు. కొన్ని రోజులు ఇంట్లోనే ఉండి సపర్యలు చేస్తూ నువ్వేంటో తనకి తెలిస్తేనే తనలో మార్పు వస్తుంది. లేకపోతే రాదు. నేనేంటో తెలియాలా? ఎలా తెలియాలి అనగానే ఎలా ఏంటి అని ఏదో చెప్పాడు ధీర్. ఓకే, మీరు చెప్పేది చాలా బాగుంది. తప్పకుండా చేస్తాను. తను మారుతుంది అంటే అనింది. ఇక్కడ ఎస్పీకే దగ్గరికి వెళ్దాం పదండి. ఎస్పీకే అంటే శూర్పణఖ. కిచెన్లోకి గునుక్కుంటూ వెళ్ళిన మౌని ఏం చేయాలో అర్థం కాకపోతుంటే తల పట్టుకొని 2 నిమిషాలు అలాగే నిలబడి హాల్లో పేపర్ చదువుతూ తాపీగా కూర్చున్న సావిత్రి దగ్గరికెళ్ళింది. అత్తయ్య అనింది మౌని. ఏంటమ్మా అనింది సావిత్రి పేపర్లో నుండి తల పక్కకు తిప్పకుండా. బావకి స్నాక్స్ తినాలనిపిస్తుందంట. బావ ఇష్టంగా ఏం తింటాడు? వాడినే అడగకపోయావా? చెప్పండి అత్తయ్య, ఇష్టంగా ఏం తింటారు? అడగడం మర్చిపోయాను. సర్లే, సమోసా అంటే చాలా ఇష్టం. అది ఉల్లిపాయ సమోసా.
అని చెప్పింది సావిత్రి. వామ్మో, సమోసానా? దాన్ని చేయడం నాకు రాదే, ఎలా చేయాలి? దేవుడా, ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉంటుంది అనుకుంటూ, ఇంకా ఏం తింటారత్తయ్య? నాకు తెలిసి సమోసా ఒక్కటి తింటాడమ్మా, ఇంకేమీ తినడు అనింది. సమోసా అనగానే నీరసం వచ్చిన మౌని, అబ్బా, ఇప్పుడు ఈ సమోసాలు ఎలా చేయాలరా దేవుడా అనుకుంటూ ఒక్కో అడుగు భారంగా కిచెన్లోకి వేస్తూ తనకు తెలిసిన రీతిలో చేయాలని ఒక డబ్బాలో మైదా పిండి కనిపిస్తుంటే ఓ బౌల్లో వేసుకొని పిండి తడిపి పక్కన పెట్టుకుంది. ఇంకో బౌల్లో స్టఫ్ రెడీ చేసుకోవడం కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి స్టఫ్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టింది. ఒక్కో పిండి ముద్దని తీసుకొని చపాతీలా చేసి పెనం మీద 20% వేయించి పక్కన పెట్టింది. వాటిని షేప్స్లా కట్ చేసుకొని స్టఫ్ పెట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది. ఇక నీట్గా గార్నిష్ చేసి అప్పటికే చెమటలతో తడిచిపోవడంతో ఫేస్ అంతా మంట పుడుతుంటే వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని సమోసాలు తీసుకొని వెళ్ళింది మౌని. అదిగో మీ చెల్లొస్తున్నట్లుంది, దూరం జరుగు అన్నాడు ధీర్. సరే అంటూ కాస్త దూరం జరిగి భర్త చేతులని కాళ్ళని పడుతూ ఉంది సీత. మౌని వచ్చేసరికి వాళ్ళిద్దరినీ అలా చూస్తూ కుళ్ళుకుంటూ బావా అని సాగదీసి పిలిచింది. అలా పిలుస్తుంటే చిరాగ్గా అనిపించి వెనక్కి తిరిగి చూడలేదు ధీర్. మళ్ళీ వినబడట్లేదేమో అనుకొని బావా అనింది ముందుకొచ్చి. హా, చెప్పు మౌని, ఇంతసేపు వెళ్ళావేంటి? నీకోసం నేను ఏం స్నాక్స్ చేశానో చెప్పు అని అడిగింది తెచ్చిన స్నాక్ ప్లేట్ని ఆమె వెనకాల పెట్టుకొని. ఏం చేశావు? నువ్వేం చేశావో నాకెలా తెలుస్తుంది? లేదు బావా, నీకు బాగా ఇష్టమైన స్నాక్ అది అంటుంటే వెజ్ రోల్ అన్నాడు. అసలు ఆ పేరు కూడా ఎప్పుడు వినని మౌని ఫేస్ ఒకలా పెట్టుకొని అదేంటి బావా అనింది. స్నాక్స్లో ఒక ఐటెం పేరు. సర్లే, ఇంకో పేరు చెప్పు. శాండ్విచ్ అన్నాడు. ఆ పేరు కూడా ఎప్పుడు వినకపోవడంతో లేదు బావా, ఇంకోటి చెప్పు అంటూ లిస్టు మొత్తం చెప్పించుకుంది. కానీ ఒక్కసారి కూడా సమోసా అని చెప్పలేదు ధీర్. బాబోయ్, ఇవన్నీ చెబుతున్నాడు కానీ అతనికి ఇష్టమైన సమోసా చెప్పట్లేదేంటి అని అనుమానంగానే చూస్తూ, అది కాదు బావా, నువ్వు చెప్పిన వాటిల్లో నేను చేసింది లేదు. సర్లే, నువ్వు కళ్ళు మూసుకో అనింది. సరే అని కళ్ళు మూసుకున్న ధీర్ కళ్ళ ముందు స్నాక్ ప్లేట్ పెట్టి కళ్ళు తెరువు అన్నది. ఇక కళ్ళు తెరిచి చూసిన అతనికి ఎదురుగా సమోసాలు కనిపించగానే ఫేస్ చిట్లించి చూశాడు. మౌని అతనికి ఇష్టమైన స్నాక్ అని చెప్పడంతో చాలా ఎగ్జైట్ అయిపోతూ ఈ స్నాక్ తింటే బావ పూర్తిగా తన ప్రేమలో పడతాడు అనుకొని ఎంతో ఆశలతో వచ్చిన ఆమె కళ్ళకి ధీర్ ఫేస్ చిట్లించగానే ఆమె ఆశల మీద నీళ్లు చల్లినట్లు తుస్సుమంది. ఏమైంది బావా, అలా చూస్తున్నావు? నీకిష్టమైన స్నాక్ అనగానే ఎవడు చెప్పాడు నాకిష్టమైన స్నాక్ అని? తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసేయి, అన్హైజెనిక్ ఫుడ్ అంటూ అరిచాడు. ధీర్ కోపానికి ఉలిక్కిపడి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది. చెబుతుంటే అర్థం కావట్లేదా? తీసుకెళ్ళో అంటూ అరిచాడు. అతని బేస్ వాయిస్కి ఉలిక్కిపడి పరుగులాంటి నడకతో ఆ ప్లేట్ని తీసుకొని అక్క నుండి వెళ్ళిపోయింది. ఎంతలా హర్ట్ అయింది అంటే అసలు మామూలుగా కాదు. అలా అరవగానే ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని లెక్కగట్టాడు ధీర్. ఇలాంటి సిచ్యువేషన్ కోసమే ఎదురు చూశాడు. ఆమె ఫీలింగ్స్ మీద దెబ్బ కొడితే మళ్ళీ ఇలాంటి ఫీలింగ్ అతని మీద కలగదు అని. ఏంటండి అంత కోపం వచ్చింది? నిజంగా మీకు సమోసా అంటే ఇష్టముండదా? నిజంగా ఇష్టముండదు. అందులో మీ చెల్లి చేస్తే అస్సలు ఇష్టముండదు. మరి పొరపాటున నేను చేసుంటే? నువ్వు ఇష్టం కదా, తినేస్తాను అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఆ మాటకి ధీర్ బుగ్గపై ముద్దు పెట్టింది సీత. చిన్నపిల్లాడికి పెట్టినట్లు అక్కడ పెడతావేంటే, ఇక్కడ పెట్టాలి అంటూ సీత మోముని దోసిట్లోకి తీసుకొని ఆమె పెదాలని గాఢంగా ముడేశాడు. ముద్దుకి చాలా గంటల గ్యాప్ రావడంతో ఆమె పెదవుల్లోని జ్యూస్ని అమాంతం లాగేసుకుని వదిలాడు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటంటారు? ఏముంది, ఏడుస్తూ కూర్చోవచ్చు అన్నాడు ధీర్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.